అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ దఫా ఎలాగైనా టీడీపీ జెండా పాతాలని చెప్పి ఆ పార్టీ ముఖ్య నేత అయినటువంటి చంద్రబాబు ఎంత కృషి చేస్తున్నారో, ఎంత ప్రయత్నిస్తున్నారో, అదే పీలేరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సైతం అంతే తన పందాలో ప్రచారంలో కావచ్చు లేదా ముందంజలో కావచ్చు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ప్రస్తుతం ఖచ్చితంగా విజయం వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎలా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి, అదేవిధంగా ఇప్పటికే బీజేపీ అదేవిధంగా జనసేన కూటమితో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇరు పార్టీల మద్దతు సైతం ఏ విధంగా ఉంది, మొత్తం మీద పీలేరు నియోజకవర్గంలో టీడీపీ రానున్నటువంటి ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధంగా ఉంది, మనతో మాట్లాడడానికి పీలేరు నియోజకవర్గ టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ గతంలో జరిగినటువంటి ఓటమి అనంతరం కూడా వాటిని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు, ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి, ప్రజాదరణ బాగా కనిపిస్తుంది, నిత్యం కూడా ఒక గంట ఒక సమయం కూడా వృధా చేయకుండా ఇంటింటి ప్రచారంతో చాలా బిజీగా తిరుగుతున్నట్టున్నారు, ఛాలెంజింగ్గా తీసుకున్నట్లున్నారు, కసిగా తీసుకున్నట్లున్నారు. డెఫినెట్గా ఖచ్చితంగా ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇక్కడ పీలేరు అవినీతి పాలన అయిపోయింది. ఇక్కడ ఉండే ఎంపీ కానీ ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కానీ ల్యాండ్, మైను, వైను, శాండ్ లూట్ చేసేసినారు పీలేరు కాన్స్టిట్యున్సీలో. పీలేరుకు సంబంధించి 400-500 కోట్ల భూ కబ్జా చేసినారు. ఇక్కడ ఉండే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఇవన్నీ కూడా ప్రజలకు తెలుపుతున్నాం. ఖచ్చితంగా ప్రజలు అవగాహన చేసుకున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ని కూడా మంచి మెజారిటీ వస్తుంది పీలేరు కాన్స్టిట్యున్సీలో. సార్, ఎంత పెద్ద నేతకైనా జయ విజయాలు అపజయాలు అనేది కామన్. సో గతంలో జరిగినటువంటి అపజయానికి గల కారణాలను పరిశోధించే పనిలో పడ్డారా? ఎక్కడ పొరపాట్లు జరిగాయని? పొరపాటు ఏం లేదు. ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఓటు వేయాలనే భావన ప్రజల్లో కలిగింది. ఆ రోజు కూడా స్వల్ప మెజార్టీతోనే వాళ్ళు గెలవటం జరిగింది. వేవ్ అనేది వచ్చింది రాష్ట్రం అంతా కూడా. మా కాన్స్టిట్యున్సీ కూడా 7,000 ఓట్లతోనే నేను ఓడిపోవటం జరిగింది. ఆ రోజు కూడా 2019లో పక్క కాన్స్టిట్యున్సీ అంతా కూడా 40,000, 35,000, 40,000, 45,000తో ఓడిపోయినారు. రాజంపేట పార్లమెంట్కి సంబంధించి మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు అంతా కూడా నేను నేరుగా ఓడిపోవటం జరిగింది. ఈసారి మంచి మెజార్టీతో ప్రజలు బుద్ధి చెప్తారు. చింతల రామచంద్రారెడ్డికి ఎంత డబ్బు వీళ్ళు విచ్చలవిడిగా ఓటుకు 4-5 వేలు ఇవ్వాలని కూడా చూస్తున్నారు. ఈరోజు పల్లెల్లో తాగుబోతులను తయారు చేసి ఏ విధంగా ఈ లిక్కరు సరఫరా చేసి భయభ్రాంతులు చేస్తున్నారు ప్రజలంతా కూడా ప్రజలే గమనిస్తున్నారు ఇదంతా కూడా. సార్, రాజకీయాలు అంటేనే మీ తండ్రి అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి, అంటే మీ చిన్నతనం నుంచే మీ తండ్రి మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి, ఆయన అడుగుజాడలో, అదేవిధంగా మీ అన్నగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి, అంటే ఇంత వాక్చాతుర్యం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి పుణుకుపుచ్చుకున్నవేనా? అదంతా ఏం లేదు. చిన్నప్పటి నుంచి నాయన చనిపోయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగినాము. ఖచ్చితంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలు సేవ చేశాం కాబట్టి మాకు ఈ ఆదరణ ఉంది. ఓడిపోయినా కూడా మాకు కాన్స్టిట్యున్సీ అంతా కూడా మా కుటుంబం అంటే ఒక గౌరవం, మర్యాద ఉంది ప్రజల్లో. ఖచ్చితంగా దానివల్లనే ఈరోజు 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు మమ్మల్ని వదిలిపోకన్నా చంద్రబాబు కానీ లోకేష్ గారి ప్రోగ్రామ్స్ ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఈరోజు ఏ ప్రోగ్రాం జరిగినా పీలేరు కాన్స్టిట్యున్సీలో లోకేష్ పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు మహానాడు కావచ్చు, మదనపల్లి, పీలేరులో మొన్న శంకారామం కావచ్చు, ఇవన్నీ కూడా భారీ ఎత్తున సక్సెస్ అయినాం. పీలేరే విధంగా చేయాలి మనం అనేది ఒక రాష్ట్రానికంతా కూడా తెలిపినాం. ఆ విధంగా మా కార్యకర్తలు, నాయకులు కష్టపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. ఖచ్చితంగా ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తాం. సార్, ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే ఏ అభ్యర్థి అయినా కూడా విజయం కోసం అయితే మాత్రం ఆరాటపడుతూ ఉంటారు, దానికోసం కష్టపడుతూ ఉంటారు, ఆ విజయం చేజిక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీలో మీకు కూడా అదే పందాల ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా దాంట్లో కసి కనపడుతుంది. ఎందుకు సార్, దేనిపైన మీకు ఎందుకు ఖచ్చితంగా వైసీపీని ఢీకొట్టాలనేటువంటి కసి ఎక్కడ పుట్టింది? ఈసారి అరాచకం అయిపోతుందండి. పొరపాటు ఏదైనా జరిగిందంటే పీలేరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, పొరపాటు ప్రజలు చేస్తే ఈసారి అరాచక పాలన వస్తుంది. ఇంకా 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు భరించినారు. ఈసారి తారాస్థాయికి పోతుంది. ఈసారి పట్టా భూములు కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు, గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు భూ కబ్జాలు ఏ విధంగా అయినా అంటే చెరువులు, కుంటలు, గుట్టలు గవర్నమెంట్ భూములు అయిపోయినాయి. నెక్స్ట్ పట్టా భూములు కూడా ఆక్రమించుకుంటారు. ఎవరికి సేఫ్టీ లేదు. ప్రజల ఆస్తికి కానీ మానానికి కానీ దేనికి సేఫ్టీ లేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి మాలో కూడా కసి పెరిగింది. ఖచ్చితంగా మనం గెలవాలా, ఈ అరాచకం పాల్దోలాలంటే గెలవకపోతే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కసిగా పనిచేస్తున్నాం.
సార్ గతంలో మీరు అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఇటు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హౌసింగ్ కార్పొరేషన్ కావచ్చు, భూములపైన కావచ్చు, పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏంటి అంత పెద్ద అంటే మొదటి నుంచి మీరు ఈ వాక్యాలు చెప్తూనే ఉన్నారు. భూ కబ్జాకి కేంద్ర అడ్రస్గా కూడా మారింది వైసీపీ కావచ్చు, ఇటు పీలేరు నియోజకవర్గం కావచ్చు. నిజంగానే అంత భారీ ఎత్తున స్కామ్స్ జరిగాయా? అవును, కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, సబ్ కలెక్టర్ రిపోర్టే ఉంది. పీలేరులో దగ్గర 400 కోట్ల రూపాయలు భూ కబ్జా జరిగిన రిపోర్టే ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేపిస్తాం, సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ వేపిస్తాం. నాట్ ఓన్లీ పీలేర్, తిరుపతి ఎత్తుకోండి, మదనపల్లి ఎత్తుకోండి, తమ్మలపల్లి ఎత్తుకోండి, పుంగనూరు ఎత్తుకోండి, ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ వేపించి ఎవరైతే తప్పు చేసినారో ఎంత పెద్దోన్నైనా కూడా వదిలే ప్రశ్నే లేదు. సార్ గతం ముందు నుంచి కూడా అంటే అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏమీ లేవు, కానీ రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రం ఉన్నారు. ఎందుకంటే అన్నగారు వేరే పార్టీలో ఉన్నారు, మీరు వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూటమితో కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఆనందంగా ఉంది సార్ అన్న కలిసి? ఏమీ లేదు, ఆ రోజు రాజకీయంగా నేను క్యాడర్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు గారి పార్టీలో చేరటం జరిగింది. ఆయన కూడా నాకు గౌరవం, మర్యాద ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను చేరతానే నన్ను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేసినారు. తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ పార్టీలో చేసినారు. నన్ను పార్టీలో నాకు పెద్ద బాధ్యతలు ఇచ్చినారు. నేను ఈ 5 ఏళ్ళు కూడా కష్టపడి పోరాడి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరావు అరాజకాలను ఎదుర్కొన్నాం. మేమంతా కూడా కేసులు ఎన్నో పెట్టినారు మా పైన కూడా. కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చిన గౌరవానికి మనం ఆయనకు ప్రతిఫలంగా మనము వీలైనంత వరకు మన పార్టీ కోసం కష్టపడి సీట్లు గెలవాలనే ఉద్దేశము. సో పర్సనల్గా ఏం లేదు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాం తప్ప మాకు పర్సనల్గా ఏం లేదు. లేదు సార్, అదే ఇప్పుడు కూటమితో బీజేపీతో అన్న ఇటు ఎంపీ అభ్యర్థిగా కూడా రావడం అనేది, సో మీరు కూడా కూటమి కాబట్టి ఇద్దరు కలిసి అంటే ఇన్ని రోజులు రాజకీయ పరంగా కూడా కలవలేనటువంటి పరిస్థితి ఉంది అన్నదమ్ముళ్ళు అయినప్పటికీ. ఇప్పుడు దగ్గరగా కలవడం అనేది కొద్దిగా ఆనందాన్ని చేకూరేటువంటి, అంతే కదా, బలం పెరిగింది. అంతే కదా, ఖచ్చితంగా ఆయన అవసరం మాకుంది, మా అవసరం ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి కానీ బీజేపీకి మా అవసరం ఉంది, కిరణ్ కుమార్ అవసరం మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా బలం అయితే చేకూరుతుంది. ఇద్దరము ఎంపీకి ఎమ్మెల్యేకి నిలబడినాం కాబట్టి ఇంకా మా గ్రూప్ ఏదైతే ఉందో మాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో ఇంకా కసిగా పనిచేస్తారు, ఇద్దరు కోసం పనిచేస్తారు, ఉత్సాహంగా పెరుగుతారు. సో ఎలా ఉంటుంది సార్ అన్న ఎంపీగా, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి అన్న ఎంపీగా వెళ్ళడం మీకు ఏమన్నా అనిపించిందా? ఓకే అన్నగారు వెళ్తే ఎంపీగా పర్లేదులేండి, సెంటర్లో ఏమన్నా పదవిస్తామని చెప్పి అలాంటిది ఏమన్నా ఉన్నాయి? అవంతా ఏం లేదు. ఫస్ట్ ఆయన ఎంపీగా నిలబడాలని ఉంది, నిలబడినాడు. కూటమిలో చంద్రబాబు గారు కూడా అంగీకరించి టికెట్ ఇవ్వటం జరిగింది, కూటమి అడిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎంపీగా కూడా నాకు తెలిసినంత వరకు ఆయనకు ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ ఉండే మదనపల్లి కావచ్చు, తమ్మలపల్లి, పుంగనూరు, రాజంపేట, రాయచోటి, కోడూరు ప్రజలు కూడా ఆదరిస్తారని, నేను ఆదరించమని కూడా కోరుతున్నా ప్రజలందరినీ కూడా. సార్ ఇక్కడ పీలేరు నియోజకవర్గంలో కావచ్చు, అటు కలికిరిలో అక్కడ అన్నపోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు స్థానాలన్నింటిలో కూడా కావచ్చు, పెద్దిరెడ్డి తనయుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్దిరెడ్డి కూడా కొద్దిగా తన క్యాడర్ కావచ్చు, తను నమ్ముకున్న వాళ్ళు చింతల రామచంద్రరెడ్డి ఓడిపోకూడదు అనేటువంటి కొన్ని రాజకీయ ఎత్తులు పై ఎత్తులేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలని ప్రణాళికాబద్ధంగా ఉన్నారు? ప్రజలు అంతా భ్రమ పోయిందండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి భ్రమ పోయింది, జగన్మోహన్ రెడ్డి భ్రమ కూడా పోయింది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ గురించి పూర్తి నిజ స్వరూపం బయట వచ్చింది. వీళ్ళు ఏ విధంగా ముందు అధికారం లేనప్పుడు ఎట్టున్నారు, ఈ 5 ఏళ్ళు ఏ విధంగా ప్రవర్తించినారు అనేది ప్రజలు గ్రహించినారు. ఖచ్చితంగా ఈ పీలేరే కాదు, రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉండే ఎంపీ కానీ మినిస్టర్ కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో గ్రూపులు చేసేసినారు, వైసీపీలో తగాదాలు పెట్టినారు. చాలామంది వైసీపీ నాయకులు, మల్లికార్జున రెడ్డి కానీ చాలామంది వెళ్ళిపోవటం జరిగింది వీళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నాయకులే మిథున్ రెడ్డిని ఓడిస్తారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో. ఓకే సార్, వాళ్ళు అంటున్నారు సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందాయి, వాటిని చూసుకునే మాకు తిరిగి నేను మంచి చేస్తుంటేనే ఓటు వేయండి అనేటువంటి నినాదంతో సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్క అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 200 రూపాయల పెన్షన్ ఉండింది. 2014 వరకు కూడా 200 పెన్షన్. అవును, చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయినాక 1000 రూపాయలు చేయటం జరిగింది. ఆయన 2018లో సెకండ్ టైం మళ్ళీ 1000 రూపాయలు పెంచి 2000 రూపాయలు చంద్రబాబు గారు ఉండగానే ఈ రాష్ట్ర ప్రజలకు 200 ఉండే పెన్షన్ 2000 ఇచ్చినాడు చంద్రబాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచినది 5 సంవత్సరాలు 250 రూపాయలు చొప్పున 1000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 200 ఉండే 2000 చేసిన వ్యక్తి గొప్పోడా, 5 సంవత్సరాలు 1000 రూపాయలు మటుకు చేసినోడు గొప్పోడా చెప్పండి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇవన్నీ కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు 4000 చెప్పాడు, ఇప్పుడు పెన్షన్ కూడా 4000, బీసీలకు అయితే 50 సంవత్సరాలకే 4000 ఇస్తామని చెప్పారు. ప్రజలు నమ్ముతారు ఖచ్చితంగా. 200 చేసిన వ్యక్తి 200 ఉండేదాన్ని 2000 చేసినోడు గొప్పోడా,
రూపాయలు 5 సంవత్సరాల మటుకు పెంచినాడు అంతే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్న మాట వాస్తవం ఒప్పుకుంటాం సార్ నిజంగా. కాకపోతే ఈ లైన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందంటే ఒప్పుకుంటారా? అట్లేం లేదనుకుంటానండి. మీరు తప్ప ఎలాంటి ఇంతవరకు ఏ నాయకుడు కూడా దీని గురించి చెప్పనట్టు. ఇప్పుడు ప్రజల్లో తెలియదా చెప్పండి, 200 ఉండే పెన్షన్ 10 సంవత్సరాలు నేను చెప్తాను, 2004 నుంచి 2014 వరకు కూడా 200 కదా సార్ వాస్తవంగా. ఇదంతా తీసుకెళ్లాలా ప్రజల్లోకి, ఖచ్చితంగా తీసుకెళ్లాలా. 10 సంవత్సరాలు 200 ఉండే పెన్షన్ 2000 చేసినాడు చంద్రబాబు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఖచ్చితంగా పార్టీ వాళ్ళు కూడా తీసుకెళ్తారని నమ్ముతున్నాను నేను. సో పీలేరు నియోజకవర్గ బాధ్యతలే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గ బాధ్యతలను కూడా కిషోర్ కుమార్ రెడ్డిని తీసుకోమంటే కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడే బిజీగా ఉన్నానని చెప్పాడని అధినాయకుడితో ఒక టాక్ వినిపిస్తుంది. అదంతా ఏం లేదండి. ఖచ్చితంగా క్యాండిడేట్లు కొన్ని ఫైనలైజ్ అయినాయి, కొన్ని కాలేదు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా కూడా కిరణ్ కుమార్ వచ్చినారు కాబట్టి ఆయన మానిటర్ చేసుకుంటాడు. మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఖచ్చితంగా అందరూ సమర్థులకే టికెట్ ఇచ్చినారు. రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అక్కడ కోడూరులో కావచ్చు, ఇక్కడ రాజంపేటలో కావచ్చు, మదనపల్లిలో కావచ్చు, పుంగనూరు కావచ్చు, అంతా సముద్రులైన నాయకులు. వాళ్ళ అవసరం ఉందని ఖచ్చితంగా నాకు చెప్తే, నా అవసరం ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళకు పోయి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మనం అంతా. మీరేమో కూటమి ప్రజాశ్రేయస్సు కోసము అని చెప్పి కూటమి జత కట్టుకొని ముందుకెళ్తున్నారు. మేము వాళ్ళు గుంపులుగా వస్తారు తప్ప నన్ను ఓడించేటువంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. కూటమి అనేది మన ఇష్టం కదండి, ఎవరితో కలవాలనేది తెలుగుదేశము, బీజేపీ, జనసేన వీళ్ళు ఈ అరాజక పాలన పాలదోలాలనే ఉద్దేశంతో కలిసినారు. ఏ ఛాన్స్ తీసుకోకూడదు, 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదు మనము, ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని పాలదోలల్లా అని బీజేపీ, జనసేన వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎందుకు వద్దంటారు చెప్పండి. వాళ్ళ ఏం కూడా జగన్మోహన్ రెడ్డి పోవాలా, చంద్రబాబు గారు ఏమి కూడా అదే. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని పాల్దోలాలని చెప్పిన లైన్ లేక ఆ 2 పార్టీలు వచ్చినప్పుడు ఇంకా కూటమిగా కలిస్తే తప్పే ఉంది చెప్పండి మీరు కూడా. సరే, ఇవాళ ప్రధానమైనటువంటి నేతలు అంటే లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నిలుచుకుంటున్నటువంటి 3 నియోజకవర్గాలలో కూడా మహిళల్ని అక్కడ అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ. అంటే అంత కీతాగా చూస్తుందా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు అంచనా వేస్తున్నారు అనుకో? ఏదో మైండ్ గేమ్ అంతేలేండి, ఇవన్నీ ఏం కాదు. మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, బాలకృష్ణ గారు గెలుస్తారు, లోకేష్ గారు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. ఇదంతా మైండ్ గేమ్. ఏదో ప్రజల్లో ఏదో మహిళలకు ఇచ్చినామని చెప్పుకునే దానికి తప్ప, మహిళలకు అంత ప్రేమ ఉంటే ఇన్ని నాళ్ళు చేసిండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు చెప్పండి, పేర్లు మారినాయి తప్ప ఏం పథకాలన్నీ కూడా ఫస్ట్ నుంచి ఉండే పథకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు విద్యాదీవెన అని పెట్టినారు, ముందు ఫీజు రియంబర్స్మెంట్, అన్నీ అవే కదా చెప్పండి. రైతులకు ముందు కూడా ఇస్తున్నారు. అన్ని పేర్లు మార్చి ఏదో ఆయన గొప్పతనం అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించినారు. ఎక్కువ అవినీతి పైన, భూ కబ్జాల పైన, ఇసుక మాఫియా పైన అవన్నీ కూడా ప్రజల్లో బాగా చొచ్చుకొని పోయింది. ప్లస్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ అంతా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే బుద్ధి చెప్పినారు. మీరనే సాక్ష్యం దానికి. ఇప్పుడు 3 అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 3 గ్రాడ్యుయేట్స్ అంతా ఓడించినారు. అంటే ఎడ్యుకేటెడ్ ఎప్పుడో డిసైడ్ అయిపోయినారు 1 ఇయర్ బ్యాకే ఇతన్ని పంపించేయాలని. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసి 150 సీట్లు తక్కువ రాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. సార్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా సీనియర్ రాజకీయ నాయకుడుగా ఎలా ఉంది మన జిల్లా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? 14 కాన్స్టిట్యున్సీస్లో టీడీపీ విజయం చేకూరేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉండబోతాయి? ఉంటాయండి, ఖచ్చితంగా 10 సీట్లు గ్యారంటీగా ఉంటాయి, ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. ఇంకొంచెము వేవ్ ఉండిందంటే, ప్రజల్లో వ్యతిరేకంగా ఎక్కువ పనిచేసింది అంటే ఇంకా 12 సీట్లు కూడా రావచ్చు. ఆ వేవ్ కనిపిస్తుందా? మీరు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రావాలని ఒక వేవ్లో వాళ్ళు గెలిచారని చెప్తున్నారు, సో మార్పు అనే వేవ్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఉండండి. ఎంప్లాయీస్ ఎత్తుకోండి, ఎడ్యుకేటెడ్ ఎత్తుకోండి, తర్వాత సమాజం పైన కొంచెము నమ్మకం ఉండే రిటైర్డ్ పీపుల్ ఎత్తుకోండి, అందరూ వ్యతిరేకత అయితే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు భవన కార్మికులు కావచ్చు, ఎవరికి సేఫ్టీ లేదు కదా చెప్పండి. ఇప్పుడు మైనార్టీస్ కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, ఎస్సీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లేదు, మైనార్టీలకు రంజాన్ తోఫా లేదు, ఏదీ లేదు కదా ఇప్పుడు. ఓన్లీ ఏదో బీజేపీతో అలియన్స్ ఉంది, మైనార్టీలకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నాడు తప్ప, మైనార్టీలకు మనం ఇది చేసినాం మాకు ఓటు ఏంటి అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు. ఓన్లీ బీజేపీని బూచిగా చూపించి ఏదో మసీదు దగ్గరికి పోయి పాంప్లెట్లు పంచి ఏదో బీజేపీ తెలుగుదేశం ఓటు అయిపోయింది, బీజేపీకి ఓటు వేస్తే తెలుగుదేశం ఓటు వేసినట్లే, తెలుగుదేశం ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. సార్, మొన్న చంద్రబాబు సభ ఏదైతే కుప్పంలో కావచ్చు ఇంటింటి కార్యక్రమాన్ని దాన్ని బూచిగా చూపిస్తూ కూడా చంద్రబాబు భయపడ్డాడు, 1,00,000 మెజారిటీ కోసం కాదు వచ్చింది, కనీసం డిపాజిట్లు కాపాడుకోవడానికి వచ్చాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి. ఇప్పుడు ఆయనకి భయం ఏముంటుందని చెప్పండి. చంద్రబాబుకు 7 సూర్లు గెలిచాడు ఇప్పుడు కుప్పంలో, 8వ సూర్లు ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అదృష్టం ఏమంటే మిథున్ రెడ్డిది
వేవ్ ఉన్నింది 2014 కానీ 2019 కానీ రాయలసీమ జిల్లాల్లో కొంచెం జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో ఓట్లు వేశారు. వీళ్ళు సొంతంగా వీళ్ళు ఏముంది, మైనస్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిలబడమని చెప్పండి ఇండిపెండెంట్గా. మేము సమైకాంధ్ర పార్టీకి నిలబడితే 56,000 వచ్చినాయి నాకు, 57,000 వచ్చినాయి నాకు. ఆయన నిలబడని చెప్పండి పునుగుందుల్లో ఆయన ధైర్యం ఉంటే ఇండిపెండెంట్గా 10,000 కూడా రావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. ఏదో గాలుండే పార్టీల్లో తగులుకున్నారు 2 times. 2014 ఈ రాయలసీమ జిల్లాలో కొంచెం వేవ్ ఉంది జగన్మోహన్ రెడ్డి పైన, రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో గెలిచి అదేదో మా గొప్పతనం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ముందంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారు దగ్గరలో ఎవరు బలవంతులు, ఎవరు ఓన్లీ డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఇల్లీగల్గా సంపాదించిన 1,000 కోట్లు ఖర్చు పెట్టి అది చేయాలని చూస్తున్నారు తప్ప ప్రజాబలం అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళకి లేదు. ఓకే సార్, దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారండి సార్? నా పైన దగ్గర 7 కేసులు ఉన్నాయండి. మా కాన్స్టిట్యూన్సీ 7 కేసులు ఉన్నాయి. 7 అంటే ఇప్పుడు లాస్ట్లో ముందేదో కొన్ని కేసులు ఉన్నాయి, అంతా 7 కేసులు ఉన్నాయి ఇప్పుడు నా పైన. అవన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఛార్జ్ షీట్ కొన్ని వేసినారు. కోర్టులో ఇంకా కోర్టు స్టేజ్కి రాలేదు. అవన్నీ ఏం కాదు, ఏమవుతాయి ఇవన్నీ. ఇప్పుడు కేసులతో భయపెట్టించి వాళ్ళని చూశారు, ఎవరు భయపడేవాళ్ళు లేడు. ఖచ్చితంగా రేపు ఆ మూల్యం చెల్లించుకుంటారు అందరూ కూడా. నియోజకవర్గంలో మీ క్యాడర్ అంతా కూడా గెలుపు ఎలాగో సాధ్యమో ఖచ్చితంగా గెలుస్తున్నామనే నమ్మకంతో పాటు హోంమంత్రిగా కూడా ఫిక్స్ అయ్యారని చెప్పి అవన్నీ మనకు సంబంధం లేదండి. మనం ఎమ్మెల్యే కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా తప్ప మాకు మిగతా కోరికలు ఏం లేవు. ఏదైనా చంద్రబాబు గారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేస్తాం తప్ప మాకు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలని చూసిన పదవులే ఇవన్నీ కూడా మా నాయన కాలం నుంచి కూడా. కాబట్టి పదవులపైన వ్యామోహం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండి ఏదో వాళ్ళకి ఇబ్బంది రాకూడదని ఉన్నాము తప్ప పదవులు ఆశించి మటుకు ఏ రాజకీయ పార్టీలో లేము. ఖచ్చితంగా ఫస్ట్ మన ఏమంటే ఎమ్మెల్యే కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా తప్ప ఇంక వేరే ఉద్దేశాలు, వేరే అభిప్రాయాలు ఏమీ లేవు మాకందరికీ కూడా. సార్, గతంలో అంటే పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాకుండా కొన్ని హామీలు ఇస్తూ మీరు కూడా ముందుకెళ్లారు. సో ఈ దఫా ఎలాంటి హామీలతో పీలేరు నియోజకవర్గ ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా అండి. ముందు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో, జరికోన ప్రాజెక్ట్ కానీ మనం కంప్లీట్ చేసాము, మెయింటెనెన్స్ లేదు. అది బాగా మెయింటైన్ చేస్తే 3 మండలాలకు నీళ్ళ ప్రాబ్లమే ఉండదు. ఆల్టర్నేటివ్ డేస్ వదలొచ్చు నీళ్లు, కలికిరి, కలకడ, కేవీపల్లి. మెయింటెనెన్స్ చేతకాకి ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు పెట్టి మనము 10 ఏళ్ల ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్టును నాశనం చేసేశారు. ఇంకోటి వాయిల్పాడు మదనపల్లి మధ్యలో మీరు పోయేటప్పుడు రేపన్న చూడండి, ఒక సబ్ జైలు, ఒక ఫైర్ స్టేషన్ కట్టి 10 ఏళ్ళు అయిందండి. దాన్ని కంప్లీట్ కిటికీలు పెట్టి, తలుపులు పెట్టి, పెయింటింగ్ చేసి ఫినిష్ చేసుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఈయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ఎంపీ. చెప్పండి, 10 సంవత్సరాలు అయింది రూఫ్ వేసి ఒక 2 బిల్డింగులకు. మీరు తీసుకోపోండి ఫొటోస్, వీడియో. అవమానం కదా. ప్రజల డబ్బు కదండి, ప్రజల డబ్బు. అట్లాంటప్పుడు మేము వేసిన రోడ్ల పైన కూడా పోకూడదు కదా. ఎంపీ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, మేము వేసిన తారు రోడ్లే, మేము వేసిన సిమెంట్ రోడ్లే కదా. ఈ రోడ్డు కూడా చంద్రబాబు గారు 2017లో శాంక్షన్ చేసింది, మదనపల్లి తిరుపతి రోడ్డు. ఆయన ఎంపీ గారు ఊరికే చెప్పుకుంటున్నాడు కానీ కావాలంటే చూడండి మీరు ఏ డేట్లో ఈ రోడ్డు శాంక్షన్ అయిందో, మదనపల్లి తిరుపతి. అంటే ఎంత అవమానకరం అంటే, ఒక సబ్ జైలు, ఒక ఫైర్ స్టేషను, వాయిల్పాడు పీలేరు, వాయిల్పాడు మదనపల్లి మధ్యలో వాయిల్పాడు దాటుతానే మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. అది కంప్లీట్ చేసిన దౌర్భాగ్య స్థితిలో ఎంపీ ఎమ్మెల్యే ఉంటే వీళ్ళు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు చెప్పండి. వాళ్ళు ఎంతసేపు అవినీతి, డబ్బు, ఇసుక అక్కడ ఎట్లా సంపాదించాలని చూసినా తప్ప ఎంపీ ఎమ్మెల్యే. లేకపోతే మీరే చెప్పండి, ఒక సబ్ జైలు, ఫైర్ స్టేషను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి కంప్లీట్ చేసేది ఎంతసేపు పడుతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఇంకుండేది 10%, 20% ఫినిష్ చేయాలి వర్క్. అది కూడా దౌర్భాగ్య పరిస్థితి కదా చెప్పండి. కాబట్టి అది కూడా దయచేసి నా ఇంటర్వ్యూ అయినాక పోయి అది కూడా లైవ్ తీసుకోండి, ఆ 2 బిల్డింగులు. అప్పుడన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో. సో సబ్ జైలు నొత్తి చెప్తున్నారు వైసీపీ వాళ్ళని దాని లోపలికి నెట్టడానికే, మీరు వచ్చాక కంప్లీట్ చేసి. ఇప్పుడు కొత్త సబ్ జైలు అయితే బాగుంటుంది కదా. ఇది ఫిక్స్ అయినారా? కొత్త లిస్ట్ ఏం లేదు. ఎవరైతే తప్పు చేశారో ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు, ఇప్పుడు రేపు ఇన్ని అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు తప్పించుకుంటారా చెప్పండి? ఖచ్చితంగా రేపు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడుతుంది. ఖచ్చితంగా ఏ విధంగా శిక్ష పడుతుంది అనేది రేపు కాలమే నిర్ణయిస్తుంది. సార్, సో మొత్తానికి మేమంతా సిద్ధం వాళ్ళు అంటుంటే మీరంతా మేము ఏ విధమైనటువంటి స్లోగన్తో ముందుకెళ్తున్నారు? అతి తక్కువ రోజులు ఉండేటువంటి పరిస్థితి. మాకేం లేదండి, ప్రజలు ఆలోచించుకోవాలా. సిద్ధం అనేది దేనికి సిద్ధం? అరాజకానికి సిద్ధంగా ఉండండి. ప్రజలు వాళ్ళకి ఓటేస్తే అరాజకం, ఈ ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మైన్ మాఫియా, లిక్కర్ మాఫియా, దీనికి సిద్ధమా? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈసూరి ఉండేది వెళ్ళిపోతుంది అంతే. రాష్ట్రము ప్రజలు సఫర్ అవుతారు ఫైనల్గా. మాకేముంది, నాయకులు ఎక్కడో అక్కడ ఉంటాం మేము.
ప్రజలు ఎక్కువ సఫర్ అయ్యేది ప్రజలే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా. ఈసూరు పొరపాటు చేశారంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. దానికి సిద్ధంగా ఉన్నారో లేదో ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ చూసాం మొత్తం మీద ఏదైతే పిలియర్ నియోజకవర్గంలో ప్రజలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిజంగానే ఈ అవినీతి పాలనలో కావచ్చు లేదా ఈ దురదృష్ట పాలనలో కొనసాగాలంటేనే తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంచుకుంటారు. లేదు మంచి జరగాలి, శాంతి భద్రతలతో చాలా హుందాతనంగా బతకాలి అంటే టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. పిలేరు నియోజకవర్గంలో నిజంగానే భూ కబ్జాలు ఏ రీతిలో జరిగాయో ప్రజలందరికీ తెలుసు. జరుగుతున్నటువంటి అవినీతి పాలనపైన వ్యతిరేకంగా పోరాటం చేసిన తనపైనే కాదు మొత్తం టీడీపీ కార్యకర్తలందరిపైన కేసులు బనాయిస్తూ మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీకి అతి దగ్గరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. తమ పైన ఏదైతే ఇలాంటి చేయనటువంటి నేరాలన్నీ మోపినటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి స్థాయిలో అధికారంలోకి తాము త్వరలోనే రానున్నామని చెప్పి కూడా పిలేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనకంటతో లోకేష్ పటింగ్ ఫర్ RTV పిలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.